హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 21. అర్ధరాత్రి 2 గంటలకు అలారం మోగడంతో లేచి ఆద్యకు ట్యాబ్లెట్స్ వేసి వినిపించవు అని తెలిసినా సరే దానితో మాట్లాడాను. దాన్ని అలా చూస్తుంటే నాలో గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. తర్వాత రోజు ఉదయాన్నే లేచి నేహాను రెడీ చేసి తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టి స్కూల్ బస్సులో పంపించేసి నేను కాలేజీకి బయలుదేరాను. ఫస్ట్ పీరియడ్ అయ్యి బయటికి వస్తుంటే వెయిట్ చేస్తున్నాను అని కాల్ చేశాడు అమర్. బుక్స్ స్టాఫ్ రూమ్లో పెట్టి క్యాంటీన్ వైపు వెళ్ళాను. అక్కడే కూర్చొని నా కోసం వెయిట్ చేస్తున్నాడు అమర్. నేను వెళ్ళి తనకెదురుగా కూర్చోగానే న్యూస్ చూసారా అని అడిగాడు. హా అన్నాను. మీరిచ్చిన డేటా, ప్రూఫ్స్ అన్నీ ఫైనల్ హియరింగ్ రోజు A1 విక్టింగ్ కింద వాడదామని స్టోర్ చేశాం. కానీ లాస్ట్ 1 వీక్లో దే వెంట్ మిస్సింగ్ అని సీరియస్గా చెప్పాడు అమర్. ఓ లీవ్ ఇట్, అయిపోయింది కదా అని నిరాశగా అన్నాను. నో, నాకు మళ్ళీ అవన్నీ కావాలి. ఈసారి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాలనుకుంటున్నాం. వీఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ అవర్ డిఫీట్. మనం నిజాయితీగానే ఉన్నాం, తప్పంతా అతని వైపే ఉంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అమర్. హైలీ సెక్యూర్డ్ ఏరియా నుండి అవన్నీ మిస్సింగ్ అంటున్నారు అంటే తన క్యాపబిలిటీ ఏంటో మీకు అర్థమవుతుంది కదా అమర్. వీ కాంట్ టచ్ హిమ్, వదిలేయండి అని చెప్పాను. స్టాప్ ఇట్ యార్, ప్లీజ్, నువ్వు కూడా అలా మాట్లాడితే ఇంక నేనేం చేయగలను అని అన్నాడు అమర్. ఇప్పుడు మీకు కావలసిన డీటెయిల్స్ అన్నీ తీసుకురావడానికి నేను ఆ ఇంట్లో లేను అమర్. నా వైపు నుండి చెప్పేది చెప్పగలను, కానీ ప్రూఫ్స్ కలెక్ట్ చేయడం నాకు అవ్వదు అని చెప్పాను. అయినా సరే మీ పేరు వాడుకొని అతను పరువు నష్టం దావా వేస్తుంటే కూడా మీరేం మాట్లాడరా శ్రీనిధి అని విసుగ్గా అడిగాడు అమర్. ఏం అడగమంటావు అమర్? నా దగ్గర అతన్ని ఎదిరించడానికి ఎలాంటి ఆధారాలు లేవు. అన్నింటికీ ఆధారాలు ఉన్నప్పుడే అతనికి ఎదురుగా నిలబడలేకపోయాను. ఇప్పుడు నా దగ్గర ఏం లేకుండా నేనేం చేయగలను అని నిశ్చలంగా అడిగాను. దాంతో కొంచెం విసుగ్గా, వదిలేయండి శ్రీనిధి, నేనే ఏదో ఒకటి చేస్తాను, దాని గురించి వదిలేయండి. కానీ ఇప్పుడు నేను మీతో ఒక ఫ్రెండ్లాగా మాట్లాడడానికి వచ్చాను అని చెప్పాడు అమర్. ఓకే అని కాఫీ అని అడిగాను. హా అని చెప్పి మీరు మళ్ళీ అతన్ని కలిశారా అని అడిగాడు అమర్. ఆ ప్రశ్నకు నాకు సమాధానం ఇవ్వాలనిపించలేదు. దాంతో అవాయిడ్ చేస్తూ, చోటు, దో ఫిల్టర్ కాఫీ లేకే ఆనా అని పిలిచాను. హా దీదీ అన్నాడు చోటు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి శ్రీనిధి అన్నాడు అమర్. చెప్పండి అమర్ అన్నాను. ఈ టైంలో ఇదంతా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, బట్ ఐ ఫెల్ట్ ఇట్. ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్ విత్ యూ శ్రీనిధి అని చెప్పాడు అమర్. తను అన్నమాట రిజిస్టర్ అవ్వడానికి 1/2 నిమిషం పట్టింది నాకు. అదేదో వినకూడని మాటలా ఒళ్ళంతా అతి జుగుప్సాకరమైన భావం ఏర్పడుతుంటే వాట్ అని గట్టిగా అరిచేశాను. ఎస్ శ్రీనిధి, రియల్లీ ఐ డోంట్ నో అసలు నువ్వంటే ఎందుకంత ఇష్టమో. మేబీ లైఫ్లో నేను నీ అంత స్ట్రాంగ్ ఉమెన్ని చూడలేదేమో. ఆ ధైర్యం, ఆ మొండితనం, తప్పు చేస్తే ప్రేమించే వ్యక్తిని కూడా ఎదిరించే తెగింపు, ఇవన్నీ నీతో ఎప్పుడు నన్ను ప్రేమలో పడేశాయో నాకు తెలీదు. బట్ ఐ లవ్ యూ శ్రీనిధి. ఇప్పుడు కూడా నీకు ఈ విషయమంతా చెప్పడానికి నా దగ్గర రీజన్స్ అంటూ ఏం లేవు. బట్ మళ్ళీ అతని పవర్, బలుపు వాడి అతను నిన్ను తన వైపు తిప్పుకుంటూ ఆటాడిస్తాడేమోననే భయంతో చెప్తున్నాను. నథింగ్ ఈజ్ లేట్ శ్రీనిధి. ఒక్క ఛాన్స్ ఇవ్వు, నిన్ను లైఫ్ లాంగ్ మహారాణిలా చూసుకుంటాను. నీ గతం ఎప్పుడు నీ ఫ్యూచర్పై ఎఫెక్ట్ చూపించనివ్వకుండా చూసుకుంటాను అని చెప్పాడు అమర్. షడప్ అమర్ అని విసుగ్గా అరిచేసి లేచి వెళ్ళిపోతున్నాను. నా వెనకే పరిగెత్తి వచ్చి నా చేతిని పట్టుకున్నాడు అమర్. లీవ్ అని కోపంగా చెప్పాను. కానీ నా మాట పూర్తయ్యేలోపే నెక్స్ట్ సెకండ్లో గాల్లో తేలిపోయాడు అమర్. తనని సింగిల్ హ్యాండ్తో పైకి లేపి మెడ మీద చేత్తో గట్టిగా నొక్కేస్తూ చెట్టుకు విసిరి కొట్టాడు జోసఫ్. అది చూసిన నేను జోసఫ్ అని అరిచి తన వెనకే వెళ్ళాను. కింద పడిన అమర్ని పైకి లేపి మళ్ళీ గొంతు పట్టుకున్నాడు జోసఫ్. అతన్ని వదలమని చేతుల మీద తడుతూ జోసఫ్పై అరుస్తున్నాను. మా ప్రొఫెషనల్ లైఫ్లోకి వచ్చావు, అది నీ ప్రొఫెషన్ కూడా కదా అని వదిలేశాను. నువ్వు మళ్ళీ మా పర్సనల్ లైఫ్లోకి రాకు. నువ్వు అనుకున్నంత దూది పింజలు కాదు మేము. నీతో పత్తి వ్యాపారం చేసే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. మూసుకొని దుబ్బేయ్. ప్రొఫెషనల్గా తను ఛాన్స్ ఇచ్చింది కదా అని పర్సనల్గా ఛాన్స్ తీసుకుంటే నిన్ను నడి రోడ్డు మీద షూట్ చేసినా సరే
అడిగేవాళ్ళేడు అని గంభీరంగా చెప్పి అతన్ని వదిలేశాడు జోసఫ్. అప్పటికే స్టూడెంట్స్ అందరూ చుట్టూ గుమిగూడుతుంటే నాకు చాలా ఎంబారసింగ్గా అనిపించింది. దాంతో అమర్ దగ్గరికి వెళ్ళి అతనికి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి, జోసఫ్ ప్లీజ్ అని అన్నాను. లైఫ్లో ఫస్ట్ టైం నీ మీద నాకు చాలా కోపం వస్తుంది నిధి. నువ్వు ఇంకేం మాట్లాడినా సరే నీ మీద కంట్రోల్ తప్పి అరిచేస్తానేమో అనిపిస్తుంది. ప్లీజ్ నాతో కాసేపు ఏం మాట్లాడుకో అని చాలా కోపంగా అన్నాడు జోసఫ్. అప్పటి వరకు మైకేల్ని మాత్రమే అంతటి ప్రళయకాల రుద్రుడిలా చూసిన నాకు జోసఫ్ కూడా అంతకు తక్కువేం కాదు అని ఆ క్షణమే అర్థమవుతుంటే ఒక్కడుగు వెనక్కి వేశాను. వెంటనే నేను అమర్ వైపు చూసి, అమర్ ప్లీజ్, నేను మీకు 4 ఏళ్ల క్రితం చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను. నా జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రేమ పుట్టింది. అతన్ని నేను ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్ హిమ్ టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్. ఆ రోజు ఈరోజు ఎప్పుడైనా సరే నేను అతనితో మాత్రమే నా జీవితాన్ని పంచుకుంటాను. ఈ 4 ఏళ్లలో నేను మూవ్ అవ్వాలి అనుకుంటే నిమిషం నాకు. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలాంటి మాటలు పెట్టకండి. మీరు చేసిన సహాయం కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది అని గంభీరంగా చెప్పాను. తనేం మాట్లాడలేదు. కానీ అతని కళ్ళలో నీళ్లు తిరగడంతో నాకు చాలా బాధేసింది. ఎవరో అన్నట్లు ప్రపంచంలో అన్నింటికంటే స్వచ్ఛమైనది మగవాళ్ల కన్నీరు. వాళ్ళు అందరికీ అంత సులువుగా చూపించరు కదా. అందుకే అమర్ ప్లీజ్ లిజన్, మన మధ్యలో ఇవన్నీ ఎందుకు? మీరొక నిజాయితీ గల ఆఫీసర్. మీలాంటి వాళ్ళు చాలా అరుదు. మిమ్మల్ని చూసి నేనెప్పుడూ ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను. కానీ అది వృత్తిపరమైన సంబంధం మాత్రమే. నా పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యేంత చనువు నేను మీకు ఇచ్చాను అని కూడా నేను అనుకోవడం లేదు. ఒకవేళ నేను ఇచ్చానని మీరు ఫీల్ అయితే ఐఎమ్ సారీ, ప్లీజ్ స్టాప్ ఇట్ అని అన్నాను. తను నేను చెప్పిన దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ లేచి షర్టుకి అంటిన దుమ్ము దులుపుకుంటూ, ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమర్. అతను వెళుతుండగా చుట్టూ ఉన్న స్టూడెంట్స్ ఇంకా కదలకపోవడంతో, ఏంటి చూస్తున్నారు? తోలుబొమ్మలాడుతున్నాయా ఇక్కడ? గో టు యువర్ క్లాసెస్ అని కోపంగా అరిచాను. దాంతో స్టూడెంట్స్ అందరూ డిస్పోజ్ అవుతుంటే వెళ్ళి జోసఫ్ దగ్గర నుంచున్నాను. అసలేం జరుగుతుందో అర్థమవుతుందా నీకు? నీ స్థానాన్ని నువ్వు తగ్గించుకోవడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఆ అమర్ నిన్ను మహారాణిలా చూసుకుంటాడట. అంటే మేము నిన్ను చూసుకోవడం లేదనే కదా? అయినా నాకు అర్థం కాదు, ఆల్రెడీ మ్యారీడ్ లేడీస్ వెనక పడ్డమేంటి అని చిరాగ్గా అడిగాడు జోసఫ్. వెంటనే నా వైపు చూడు జోసఫ్ అంటూ తన తలని నా వైపు తిప్పుకొని, వాడు నా వెనక పడితే నేను ఒప్పుకుంటానా? నా గురించి మీకు తెలీదా అని అడిగాను. తెలుసు కాబట్టే చెబుతున్నాను. నీ అర్హత తగ్గించుకొని అడ్డదిడ్డమైన వాళ్ళతో మాట్లాడి ఇలాంటివి నెత్తెన వేసుకోకు. ఐ యాక్సెప్ట్ నీకు మా మీద కోపంగా ఉంది. బట్ ఆ కోపాన్ని దగ్గరగా ఉండి చూపించు. మాతో పోట్లాడు. అంతేకాని ఇలా దూరంగా ఉండకు అని అన్నాడు జోసఫ్. నేనేం మాట్లాడలేకపోయాను. మౌనంగా ఉన్న నా వైపు చూసి, ఏదో మాట్లాడదామని ఇక్కడి దాకా వచ్చాను. నా మూడ్ స్పాయిల్ అయింది. మళ్ళీ మాట్లాడతాను అని చిరాగ్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జోసఫ్. అతను వెళ్ళిన తర్వాత తలనొప్పిగా అనిపిస్తుంటే కాసేపు వెళ్ళి క్యాంటీన్లో అలానే కూర్చొని క్లాస్కు వెళ్ళాను. కానీ కాన్సంట్రేట్ చేయలేకపోయాను. దాంతో క్లాస్ మధ్యలోనే ఆపేసి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాస్పిటల్లో ఉన్న సారా అత్తయ్యకి లైట్గా టిఫిన్ ప్రిపేర్ చేసి ఫ్రూట్స్ కూడా తీసుకొని బయటికి వెళ్తున్నానమ్మా అని చెప్పి హాస్పిటల్కి బయలుదేరాను. ఫుల్ సెక్యూరిటీతో ప్యాక్డ్గా ఉంది హాస్పిటల్. అసలు నన్ను లోపలికి పంపిస్తారో లేదో కూడా డౌటే అనుకుంటూ లోపలికి వెళుతుండగా బయటకు వస్తూ కనిపించాడు అశ్విన్. తన వైపు ఒక స్మైల్ ఇచ్చి లోపలికి వెళ్తున్నాను. కానీ లోపల మైకేల్ ఉన్నాడా అనే ఆలోచనే నాకు చాలా సఫకేటింగ్గా అనిపిస్తుంది. చీమ చిటుక్కుమన్న అలర్ట్నెస్ ఉంటుంది అక్కడ. గాలి కూడా చొరబట్టడానికి పర్మిషన్ తీసుకోవాలి అన్నంత టైట్ సెక్యూరిటీ మధ్యలో ఉంది ఆ హాస్పిటల్. సెక్యూరిటీ కూడా నన్ను ఆపకుండా డోర్స్ ఓపెన్ చేస్తూ ఉండడంతో నేను ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేరుగా అత్తయ్య రూంలోకి వెళ్ళిపోయాను. బెడ్ మీద కూర్చొని ఏదో పుస్తకం చదువుకుంటున్న అత్తయ్య తలెత్తి నన్ను చూసి నవ్వుతూ, కమ్ గోల్డ్ మెడలిస్ట్ అని పిలిచింది. మీరు గోల్డ్ మెడలిస్ట్ అని పిలిచినా ప్రతిసారి నాకు అదొక కాంప్లిమెంట్ కంటే ఎక్కువగా కంప్లైంట్ లాగే అనిపిస్తుంది. ఆ గోల్డ్ మెడల్తో నువ్వు లైఫ్లో ఏం చేస్తున్నావు అని అడిగినట్లు అనిపిస్తుంది అని చెబుతూ వెళ్ళి
ఆవిడ పక్కనే కూర్చున్నాను. జీసస్ అని ఆశ్చర్యంగా చూసి, నీకెందుకలా అనిపిస్తుంది అని అడిగారు అత్తయ్య. ఆవిడికి నేను తెచ్చినవన్నీ ప్లేట్లో సర్ది పెడుతూ, ఎందుకంటే ఏం చెప్పను అత్తయ్య, లైఫ్లో ఏ విషయం మీద నాకు కంట్రోల్ ఉండడం లేదు. అసలు నా లైఫ్ ఎట్టిపోతుందో నాకే అర్థం కావడం లేదు. నిన్న నేను మైకేల్ మీద వేసిన కేసు ఓడిపోతే నిజానికి నేను బాధపడాలి. కానీ ఎందుకో మైకేల్ సేవ్ అయినందుకు పిచ్చిదానిలాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 4 ఏళ్ల తర్వాత తనని చూస్తే తను నాకు చేసిన అన్యాయం గుర్తొచ్చి కోప్పడాల్సింది పోయి తనేం చెబితే అది మరబొమ్మలా చేస్తున్నాను. అసలు ఈ 4 ఏళ్లలో మూవ్ ఆన్ అవ్వాలి అనే ఆలోచన కూడా రావడం లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నానో ఏం చేస్తున్నానో అర్థం కావడం లేదు. నా లైఫ్ అంతా ఒక రోబోటిక్ లైఫ్ అయిపోయింది. ఎవరితోనైనా నా బాధ పంచుకుంటే తీరుతుందేమోనని చూస్తున్నాను, కానీ అది కూడా ఎవరితో పంచుకోవాలో అర్థం కావడం లేదు. అమ్మకి ఇవన్నీ తెలియవు. నా గురించి తెలిసి ఇంకా టెన్షన్ పెట్టడం ఇష్టం లేక నేను తనకు చెప్పడం లేదు. ఆరాధ్యకి కుటుంబం వైపు చూసే ఉద్దేశం లేదు. ఆద్య బెడ్పై లేవడం కోసం మాత్రమే నానా పాటలు పడుతుంది. ఇక నేహకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి. అసలు ఎటుపోయాడో తెలియని మా బావని వెతకాలి. ఇన్ని ఆలోచనల మధ్య రాత్రిపూట సరిగా నిద్ర కూడా పట్టడం లేదు అత్తయ్య. మీకు తప్ప ఇవన్నీ నేను ఇంకెవరికీ చెప్పలేను. మీరు మాత్రమే నన్ను జడ్జి చేయకుండా నేను చెప్పేది వింటారని నాకు తెలుసు అని అన్నాను. ఇంతలో డోర్ బళ్ళను ఓపెన్ చేసుకుంటూ వయ్యారంగా లోపలికి వచ్చింది అమైరా విత్ జెసికా ఆంటీ. ఎలా ఉంది సారా ఇప్పుడు అంటూ అత్తయ్య పక్కనే చేరింది జెసికా ఆంటీ. నేను బాగానే ఉన్నాను జెస్సీ. ఈ మైకేల్ జోసెఫ్ గురించి తెలుసుగా, అస్సలు ఊరుకోరు. కంప్లీట్గా తగ్గేంత వరకు రెస్ట్ తీసుకోమని గోలా, లేదంటే ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అత్తయ్య. అని నా వైపు యగాదిగా చూసింది జెసికా ఆంటీ. అత్తయ్య మీరు మాట్లాడుతూ ఉండండి, ఐ విల్ జస్ట్ కమ్ అని అన్నాను. శ్రీనిధి అని నా చెయ్యి పట్టుకొని, నువ్వుంటేనే బాగుంటుంది నాకు అన్నారు అత్తయ్య. సరే అంటూ బెడ్ పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాను. మైకేల్ వైఫ్ కదా, చాలా రోజులైంది చూసి అని వ్యంగ్యంగా అంది జెసికా ఆంటీ. అమైరాకి బాగా తెలుసు తనెవరో అని అన్నారు అత్తయ్య. ఆ ఆన్సర్కి నాకు నవ్వొచ్చేసింది. నన్నెవరైనా ఒక్క మాట అన్నా కూడా అత్తయ్య అస్సలు ఊరుకోరు. అందుకే ఈ సమాధానం. ఇంతలో హలో శ్రీనిధి అని ఇబ్బందిగా నవ్వింది అమైరా. హాయ్, సిట్ హియర్ అంటూ నా పక్కనే ఉన్న ఖాళీ ప్లేస్ చూపిస్తూ చెప్పాను. వచ్చి నా పక్కనే కూర్చొని, ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ అని అడిగింది అమైరా. ఆమె ఏం అడుగుతుందో నాకు అర్థం కాలేదు. అందుకే ఏంటి అన్నాను. అదే మైకేల్ లేని లైఫ్ ఎలా ఉంది అని అడుగుతున్నాను అంది అమైరా. నేను కావాలనుకున్నదే కదా, బాగానే ఉంది నిర్లిప్తంగా నవ్వుతూ చెప్పాను. ఓ అంది అమైరా. ఇంతలో ఆమె బాడీలో ఏదో మార్పు జరుగుతున్నట్లు అర్థమవుతోంది నాకు. నా పక్కనే కూర్చోవడంతో ఈజీగా తెలుస్తుంది. మనిషి బాగా వణికిపోతుంది. ఆమె అంతలా వణికిపోతుంటే నాకు భయంగా అనిపించి, ఆర్ యూ ఓకే అమైరా అని అడిగాను. తనేం మాట్లాడలేదు, కానీ నెక్స్ట్ సెకండ్లో తెల్లటి నురగా తన నోటి నుండి బయటికి రాగా సోఫాల నుండి కింద పడిపోయింది అమైరా. దాంతో అమైరా అని అరిచి తనని లేపడానికి ట్రై చేస్తుంటే నా వెనకే వచ్చిన జెసికా ఆంటీ కూడా అమైరా అని కంగారుగా పిలిచింది. అత్తయ్య కూడా టెన్షన్గా పైకి లేవడానికి ట్రై చేస్తుంటే, ప్లీజ్ అత్తయ్య మీరు లేవద్దు, ఐ విల్ టేక్ కేర్ అన్నాను. వెంటనే పక్కనే ఉన్న ఇంటర్కమ్ నుండి హాస్పిటల్ స్టాఫ్కి కాల్ చేసి రమ్మని చెప్పాను. వెళ్ళి అమైరా చెంపల మీద తడుతూ ఆమెను ఈలోగా స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేశాను. ఇంతలో హాస్పిటల్ స్టాఫ్ రావడంతో తనని తీసుకెళ్లారు. అత్తయ్య, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మ్యాటర్ ఏంటో కనుక్కొనొస్తాను, మీరు జాగ్రత్త అని కంగారుగా చెప్పాను. అలాగే మైకేల్కి కూడా కాల్ చేసి శ్రీనిధి అని చెప్పింది అత్తయ్య. ఆ మాట వినగానే ఆవిడ వైపు బ్లాంక్గా చూశాను. నెంబర్ లేదు అని అబద్ధం మాత్రం చెప్పకు. నువ్వు కలలో కూడా తన ఫోన్ నెంబర్ని మర్చిపోవని నాకు తెలుసు అని నవ్వుతూ అన్నారు అత్తయ్య. దాంతో ఇక చేసేదేం లేక ఫోన్ తీసి మైకేల్కి కాల్ చేశాను. తన కాల్ బిజీ అని వస్తుంటే ఇక పక్కన పెట్టేసి అమైరా రూమ్ వైపు వెళ్ళాను. కరెక్ట్గా తన రూమ్ బయట ఉన్నప్పుడే ఫోన్ చేశాడు మైకేల్. హలో అని అన్నాను. చెప్పు అన్నాడు మైకేల్. అమైరా హాస్పిటల్కి వచ్చింది అన్నాను. ఇప్పుడే స్టాఫ్ ఇన్ఫామ్ చేశారు, జోసెఫ్ విల్ టేక్ కేర్, నువ్వు వెళ్ళిపోవచ్చు అని గంభీరంగా చెప్పాడు.
నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాల్ చేశాను, నేనేం చేయాలో అడగడానికి కాదు అని రోషంగా చెప్పి ఫోన్ కట్ చేసి రూమ్ ఎదురుగా కూర్చున్నాను. 1 అవర్ అవుతుండగా డాక్టర్ ఆ రూమ్లో నుండి బయటికి వచ్చాడు. అతనేం చెబుతాడా అని నేను ఆతృతగా ఎదురుచూస్తున్నాను. అతను నా దగ్గరికి రావడంతో, డాక్టర్ చెప్పండి అంటూ లేచి నుంచున్నాను. నథింగ్ టు వర్రీ, మైల్డ్ పాయిజన్ తీసుకున్నారు, క్లీనింగ్ అంతా అయిపోయింది, కాసేపటికి కోలుకుంటారు, ఆ తర్వాత డిశ్చార్జ్ కూడా చేసేయచ్చు అని చెప్పారు డాక్టర్. వాట్, పాయిజన్ తీసుకుందా? తనకేమైనా పిచ్చా అని మనసులోనే అనుకొని, ఓకే డాక్టర్ అని చెప్పి జెసికాకి కూడా అదే విషయం చెప్పాను. థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ శ్రీనిధి అని సింపుల్గా చెప్పింది జెసికా ఆంటీ. మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ మీరు నాకు కాల్ చేయొచ్చు అని నా నెంబర్ ఆవిడకిచ్చి, ఫీల్ ఫ్రీ ఆంటీ అని అన్నాను. మా ఇల్లు ఏంటి, నువ్వు మైకల్తో కలిసి ఉండడం లేదా అని ఆశ్చర్యంగా అడిగింది జెసికా ఆంటీ. ఇంకెప్పుడైనా మాట్లాడదామంటీ, వెళ్ళొస్తాను అని చెప్పి నేను అత్తయ్య రూంలోకి వెళ్ళిపోయాను. లోపల జోసఫ్ ఉన్నాడు. నన్ను చూడగానే ఎప్పుడూ తనిచ్చే స్మైల్ నాకు కనిపించలేదు. పైగా చాలా నార్మల్గా, నువ్వేంటిక్కడ అని అడిగాడు జోసఫ్. ఇంకా కోపం తగ్గలేదా నా మీద అని అడిగాను. నీ మీద నాకు కోపం ఏంటి శ్రీనిధి, నీ మీద కోప్పడే రేంజ్ నాకెక్కడుంది, అండ్ అదే నీ పర్సనల్ చాయిస్, నువ్వెవరితో కావాలంటే వాళ్ళతో మాట్లాడుకో అని అన్నాడు జోసఫ్. తనలా వేరు చేసి మాట్లాడితే ఎందుకో కోపం వచ్చేసింది. అప్రయత్నంగా కళ్ళలో నీళ్లు కూడా ఉబికాయి. దాంతో అత్తయ్య చూసి, ఏమైంది శ్రీనిధి, ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా అడిగారు. నన్నేం చేయమంటారు అత్తయ్య, అన్నీ నామ్మడికే చుట్టుకుంటుంటే అని బేలగా అడిగాను. ఐ వాజ్ జస్ట్ ఎ హగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎమోషనల్ బ్రేక్డౌన్. ఎవరైనా ఒక్కసారి గట్టిగా హగ్ చేసుకుంటే ఎమోషనల్గా కుప్పకూలిపోతానేమో అన్నట్లు అనిపిస్తున్నాను. అంత వీక్ స్టేట్లోకి వెళ్ళిపోయింది నా మైండ్. కొన్ని రోజులు ఇవన్నీ ఆపేసి క్విట్ చేసేయాలనిపిస్తుంది. ఎలా అవ్వాల్సినవి అలానే అవుతాయి అని వదిలేయాలనిపిస్తుంది. కానీ మళ్ళీ నెక్స్ట్ మినిట్లో అస్సలు ఛాన్స్ తీసుకోకుండా ఫైట్ చేయాలనిపిస్తుంది. నాకే ఎందుకిలా అవుతుంది అత్తయ్య అని బాధగా అడిగాను. నువ్విలారా అని నన్ను పిలిచి పక్కనే కూర్చోబెట్టుకుని తలపైకెత్తి, నా వైపు చూడు అని అన్నారు అత్తయ్య. కళ్ళు తుడుచుకుంటూ తలపైకెత్తగానే, నీకే ఎందుకిలా అవుతుందో తెలుసా, నువ్వే అలా ఆలోచిస్తున్నావు కాబట్టి, నీకే ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి అని నా చెయ్యి గట్టిగా పట్టుకొని చెప్పింది అత్తయ్య. మనస్ఫూర్తిగా ఏడవడానికి కూడా ఛాన్స్ లేదు అత్తయ్య, ఏంటోగా అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది అని అన్నాను. ఆ మాటతో ఒక్కసారిగా నన్ను హత్తుకొని, ఎమోషన్స్ను ఎక్కువగా క్యారీ చేయకు శ్రీనిధి, ప్రెషర్ పెరిగిపోతుంది, ఒక్కోసారి ఇలా వీక్ అవ్వడం అంత తప్పేమీ కాదు, నువ్వేమీ దేవతకు కాదు కదా, ఏడవాలనిపిస్తే మనసారా ఏడ్చేసే శ్రీనిధి అని చెప్పారు అత్తయ్య. ఆమె కౌగిల్లో ఎంతసేపు ఏడ్చానో లెక్కేలేదు. ఒకటా రెండా, నేను చేసిన పనుల వల్ల జరిగిన అనర్థాలు తలుచుకుంటే నా కళ్ళలో నీళ్లు ఇంకిపోవడం లేదు. చాలాసేపటి తర్వాత కాస్త భారం తగ్గినట్లు అనిపించింది. థ్యాంక్స్ అత్తయ్య, కళ్ళు తుడుచుకుంటూ ఆమెను ప్రేమగా హగ్ చేసుకొని చెప్పాను. నా బర్త్డేకి, యానివర్సరీస్కి అన్నిటికీ నేమ్ లేకుండా గిఫ్ట్స్, బొకేసు పంపించావుగా, మరి నేనెన్ని థ్యాంక్స్లు చెప్పాలి నీకు, వాటికి దీనికి చెల్లులే అని నవ్వుతూ అన్నారు అత్తయ్య. నేను కూడా చిన్నగా నవ్వాను. అప్పుడు ఆమె నా చెయ్యి పట్టుకొని, చూడు శ్రీనిధి, నీకు అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, నాకు మైకేల్ జోసఫ్ ఎలాగో శ్రీనిధి కూడా అలాగే. వాళ్ళకి ప్రాబ్లం వస్తే ఒక తల్లిగా ఎంత ఫీల్ అవుతానో నీకు ప్రాబ్లం వచ్చినా అంతే ఫీల్ అవుతాను. సో నువ్వు ఎప్పుడు ఏం చెప్పాలనుకున్నా నాతో చెప్పు, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని నా నుదుటిన ముద్దు పెట్టింది సారా అత్తయ్య. ఆ మాటతో ప్రేమగా ఆమె వైపు చూశాను. అయినా నువ్వు వద్దు అనుకుంది మైకేల్ని కదా, మేము నీకు కావాలి కదా అని కళ్ళెగరేస్తూ అడిగారు అత్తయ్య. చిన్నగా నవ్వి, రెస్ట్ తీసుకోండి అత్తయ్య అని చెప్పాను. యా అయినో, చాలా లేట్ అయింది, నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పేసి ఈరోజుకి ఇక్కడే ఉండిపో, నాకు కూడా నీతో ఉండాలనుంది అని అన్నారు అత్తయ్య. నేను ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను అత్తయ్య, నేహాని అక్కడ ఎవరు చూసుకోరు, దాన్ని పడుకోబెట్టొస్తాను అని అన్నాను. స్టిల్ ఇంకా అలానే ఉన్నారా అని ఆశ్చర్యంగా అడిగారు అత్తయ్య. మనుషుల మీద ద్వేషం చిన్నపిల్లల మీద చూపిస్తే అదేం చేస్తుంది అత్తయ్య, నేను చెప్పినా అక్కడ వాళ్ళెవరూ వినరు అని అన్నాను. నువ్వున్నావుగా శ్రీనిధి,
ఐ నో యు ఆర్ ఏ వారియర్ అన్నారు అత్తయ్య. సరే అత్తయ్య, ఒక 1 అవర్లో వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరి హాస్పిటల్ నుండి బయటికి వెళ్తుంటే నా పక్కనే వచ్చి కారు ఆగింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ 4 ఏళ్లలో మైకేల్ శ్రీనిధి మధ్య ఇన్ని అపార్థాలు ఎందుకొచ్చాయి? తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.